హాయ్ అండి, వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు స్పెషల్ చికెన్ 65 దమ్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నార్మల్గా ఇంట్లో మనము ఒక 4-5 మెంబర్స్కి మాత్రమే బిర్యానీ చేయడం అలవాటు. ఈ వీడియోలో నేను ఇంచుమించుగా 15 మందికి ఏ విధంగా బిర్యానీ ప్రిపేర్ చేయాలో కొలతలతో ఎగ్జాక్ట్గా చెప్పబోతున్నాను. ఇది ప్రిపేర్ చేయడానికి కాస్త టైం ఎక్కువగానే పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. 1.5 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేయించుకున్నాను. ఇందులో నేను బోన్స్తో సహా తీసుకున్నాను. ఒకవేళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే బోన్స్ కాకుండా మెత్తటి పీసులు మాత్రమే తీసుకోండి. కొలతలు ఎలా అంటే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే 4 నుండి 5 స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ధనియా పొడి, ఒక 2 స్పూన్ల స్పెషల్ మసాలా వేసుకోవాలి. ఈ స్పెషల్ మసాలా అవైలబుల్గా లేకపోతే 4 స్పూన్ల ధనియా పొడి వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో నేను 2 స్పూన్ల కారం మాత్రమే వేసాను. తర్వాత మొత్తం కలుపుకున్నాక అడ్జస్ట్మెంట్ని బట్టి ఇంకొక 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఒకవేళ స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడేవారు అయితే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. ఒకవేళ కారం తక్కువగా తినేవారు ఉంటే ఒక స్పూన్ తగ్గించుకుంటే సరిపోతుంది. నార్మల్గా తినేవారికి అయితే ఈ కొలతలు సరిపోతాయి. ఇందులోనే 2 స్పూన్ల పెరుగు వేసుకొని మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. మనం ఎంత ఎక్కువగా మసాజ్ లాగా చేస్తే పీసెస్ అంత టేస్టీగా ఉంటాయి. నాకు టైం తక్కువగా ఉంది కాబట్టి అన్ని ఐటమ్స్ ఒకేసారి వేశాను. ఒకవేళ మీకు టైం ఉన్నట్లయితే ఒక్కొక్క ఐటెం వేస్తూ కలిపినట్లయితే ముక్కలకు మనం వేసే ఐటమ్స్ అన్నీ పట్టి మంచి టేస్ట్గా ఉంటాయి. వీటన్నింటినీ ఒక 5 నిమిషాల దాకా బాగా కలిపి ఇందులోనే 2 కోడిగుడ్లను కొట్టిపోయాలి. ఇది క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి 2 ఎగ్స్ని యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు తక్కువ క్వాంటిటీ అయితే ఒక ఎగ్ వేసుకుంటే సరిపోతుంది. వీటిని బాగా కలుపుకోవాలి. రెగ్యులర్గా తినే చికెన్ దమ్ బిర్యానీ కంటే ఈ స్పెషల్ చికెన్ 65 దమ్ బిర్యానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. కాకపోతే కాస్త టైం ఎక్కువగా తీసుకుంటుంది. ఇందులో 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది కాబట్టి చూపించలేకపోయాను. తర్వాత ఇందులో 4 స్పూన్ల కార్న్ఫ్లోర్, 4 స్పూన్ల మైదా వేసుకోవాలి. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి వీటి క్వాంటిటీని అడ్జస్ట్మెంట్ని బట్టి వేసుకోవాలి. 4 స్పూన్లు కార్న్ఫ్లోర్, 4 స్పూన్ల మైదా అయితే సరిపోతుంది. ఇందులో మనం వాటర్ అస్సలు యూజ్ చేయకూడదు. ఎగ్తో మాత్రమే మొత్తాన్ని మనము కలుపుకోవాలి. ఎప్పుడైనా ఏ కొత్త ఐటెం మనం ట్రై చేసినా ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పినట్టు కాకుండా, అంటే నేను చెప్పినా కూడా అంతేనండి, మీకు నచ్చినట్టు ఒక స్పూన్ అటు ఇటు ఆపుతూ వేయాలి. ఎందుకంటే మనకు ఫస్ట్ టైం వేస్తున్నాం కాబట్టి అందాజ తెలియదు, అందుకే చూస్తూ వేసుకోవాలి. అదే ఐటెం మనం రిపీటెడ్గా ప్రిపేర్ చేసినట్లయితే మనము అందాజ కొలతలు తెలుస్తాయి, కానీ ఫస్ట్ టైం చేసినప్పుడు కాస్త ఆపుతూ చేసుకోవాలి. ఇందులో ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నానండి, చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు చికెన్ 65 కలర్ ఈ విధంగానే ఉంటుంది బయట. అదే టెక్స్చర్ రావడం కోసం చాలా తక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను. నార్మల్గా రెస్టారెంట్లో అయితే చాలా రెడ్డిష్ కలర్లో కనబడడానికి చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. నేను మాత్రం ఒక 1/2 స్పూన్ కంటే తక్కువగా ఫుడ్ కలర్ని యూజ్ చేశాను. ఇదంతా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం రైస్ని నానబెట్టుకుందాము. నేను రైస్ కోసం రైస్ కుక్కర్లో ఉండే గ్లాస్ ఉంటుంది కదా, దాన్ని తీసుకున్నాను. దాంతో ఎగ్జాక్ట్గా ఒక 10 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక గంట సేపు రైస్ని నాననివ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది బాస్మతి రైస్ది. టైం లేకపోతే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా ఉంచాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న చికెన్ని కొద్ది కొద్దిగా వేస్తూ వేపుకోవాలి. చికెన్ని హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ వేపకూడదు. హై ఫ్లేమ్లో వేపితే మొత్తం కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదు. లో ఫ్లేమ్లో వేయించినట్లయితే మొత్తం మనకు ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది. అందుకే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకోవాలి. నేను ఇంట్లో ఉండే నార్మల్ స్టవ్ మీదనే చేస్తున్నానండి. ఇది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మీ ఇంట్లో పెద్ద స్టవ్ ఉంటే దాని మీద వేపుకుంటే ఈ 1.5 kg చికెన్ కాబట్టి ఒక వాయిలో అయిపోతుంది. పెద్ద కడాయి వేసుకోవాలి. అప్పుడు ఇందులో నేనైతే ఇంట్లో ఉండే యూజ్ చేసే చిన్న కడాయిలో మాత్రమే దీని అంతటిని వేయించుతున్నాను. అందుకే నాకు చాలా ఆయిల్ అంటే చాలాసార్లు వేయించాల్సి వచ్చింది. ఇది ఫస్ట్ రౌండ్ వేయించుతున్నాను.
చికెన్ వేసిన వెంటనే అటు ఇటు కదపకూడదు. అలా కదిపినట్లయితే దానికి ఉండే పిండి మొత్తం సపరేట్ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత చికెన్ కాస్త రంగు వచ్చిన తర్వాత దాన్ని అటు ఇటు సపరేట్ చేస్తే ఒక పీస్ ఇంకొక పీస్కి అతుక్కోకుండా విడివిడిగా ఉంటుంది. మనకు దాదాపు 10 నుండి 15 నిమిషాల వరకు పడుతుంది. ఎందుకంటే చికెన్ పీస్ లోపల పిండితో సహా మంచిగా ఉడకాలి కాబట్టి. ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్లయితే ఒక పీస్ని తీసుకొని మనము విరిచి చూస్తే మనకు అర్థమవుతుంది. అందులోనే మనం సాల్ట్, కారం కలిసాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ కలవనట్లు అనిపించినట్లయితే మనం కాస్త వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే కాస్త లెమన్ని పిండుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ ఏవి ఉన్నా కూడా వాటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇలాంటి జల్లి గంటతో మనము అటు ఇటు కదిపి వాటిని తీసినట్లయితే ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేయదు. అదేవిధంగా పీస్ మనకు విరిగిపోకుండా అలానే ఉంటుంది. ఇలా క్వాంటిటీ ఎక్కువగా చేసేటప్పుడు ఎవరైనా హెల్ప్ తీసుకుంటే తొందరగా అయిపోతుంది. అంతేకాకుండా మనకు కాస్త శ్రమ తగ్గుతుంది. నేనైతే ఒక్కదాన్నే చేశాను. నాకు 2.5 అవర్స్ పట్టింది. అంటే వీటన్నింటిని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోలేదు. చాలా టైం పట్టింది నాకు. రెగ్యులర్గా చికెన్ దమ్ బిర్యానీ తినేవారికి సడన్గా ఒకసారి ఈ టేస్ట్ తిన్నట్లయితే చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఏంటో తింటున్నాము కూడా అర్థం కాదు. ఫస్ట్ టైం తిన్నప్పుడు మేము కూడా అలానే ఫీల్ అయ్యాము. అప్పుడే నేను ఫస్ట్ టైం ఈ చికెన్ 65 దమ్ బిర్యానీ చేయాలని ఫిక్స్ అయ్యాను. మీ దగ్గర కార్న్‌ఫ్లోర్ అవైలబుల్గా లేనట్లయితే బియ్యం పిండిని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా ఈ చికెన్ 65 వేయించాం కదండి, దాన్నే డైరెక్ట్గా చికెన్ 65 లాగా తింటారు. ఇందులో మనకు చికెన్ 65 ఎట్ ద సేమ్ టైం చికెన్ 65 బిర్యానీ 2 చేసుకోవచ్చు. అంటే మనకు స్నాక్స్ లాగా కూడా యూజ్ అవుతుంది. చిన్న స్టవ్, మళ్ళీ కడాయి కూడా చిన్నది కాబట్టి నాకు చాలా టైం పడుతుంది. నేను బాగా ఆయిల్ వేయలేదు. కడాయికి సరిపోయేంత ఆయిల్ మాత్రమే వేశాను కాబట్టి టైం ఎక్కువగా తీసుకుంటుంది. మనము చికెన్కి కార్న్‌ఫ్లోర్, మైదా కలిపినప్పుడు పిండి మరీ ఎక్కువగా తీసుకోకూడదు. పిండి బాగా వేసినట్లయితే మొత్తం చికెన్ నుండి పిండి సపరేట్ అయిపోయి మనకు మిరపకాయ బజ్జీలో మనకు మిరపకాయ బజ్జీ సపరేట్ అయినట్టు చికెన్ నుండి ఈ పిండి సపరేట్ అవుతుంది. కొద్దిగా లేయర్ వచ్చేలాగా మాత్రమే కలుపుకోవాలి. బాగా కలిపినట్లయితే మొత్తం మనకు ఆ ఫ్లేవర్ మిస్ అవుతుంది. వీడియోలో చూపించిన ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత పీసెస్కి పిండిని ఈ విధంగా అప్లై చేసుకుంటూ మనము అందులో వేసుకోవాలి. ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మనం ఖచ్చితంగా టైం ఉన్నప్పుడు మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. మామూలుగా తక్కువ క్వాంటిటీ అయినా మనకు మినిమం 1 అవర్ పడుతుంది. ఇంకెక్కువ టైం కూడా తీసుకుంటుంది. ఎందుకంటే మనం చికెన్ అంతా కలిపి ఫ్రై చేసుకుని తర్వాత మళ్ళీ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి. నార్మల్ బిర్యానీ అయితే జస్ట్ బిర్యానీ మాత్రమే ప్రిపేర్ చేసుకుంటాము. ఇందులో మనకి ఈ చికెన్ని ఫ్రై చేసే పార్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా టైం ఎక్కువగా తీసుకుంటుంది. అంటే మనము మినిమం ఆఫ్టర్నూన్ లంచ్ 1:00 అంటే మనము 11కి అలా స్టార్ట్ చేస్తేనే మనకు కరెక్ట్ టైంకి ఫినిష్ అవుతుంది. ఇంట్లో ఫెస్టివల్స్, స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడే కాకుండా నార్మల్ టైంలో కూడా మనం ఇలా స్పెషల్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తే పిల్లలకు మనం చేసే వంట బోర్ కొట్టదు. ఇంట్లో వాళ్ళు కూడా సంథింగ్ స్పెషల్ లాగా ఇప్పుడు ఏదైనా వెరైటీ ప్రిపేర్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తారు. దానివల్ల మనకు ఇంట్రెస్ట్గా ఉంటుంది వంట చేయాలి అన్నా, ఏదైనా కొత్త ఐటెం ట్రై చేయాలి అన్నా. కానీ కొంతమంది ఎప్పుడు రెగ్యులర్ కర్రీస్ మాత్రమే చేస్తారు. దానివల్ల ఇంట్లో మగవారికి, ముఖ్యంగా హస్బెండ్, బ్రదర్, ఫాదర్ లాంటి వాళ్ళకు బయట ఫుడ్ అంటే రెస్టారెంట్కి వెళ్ళాలన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు కూడా అందుకే ఇంట్లో రెగ్యులర్ కర్రీస్ ఉంటాయి కాబట్టి బయట రెస్టారెంట్కి వెళ్దాము అని, స్ట్రీట్ ఫుడ్ కావాలి అని అడుగుతూ ఉంటారు. ఇదంతా చికెన్ 65 నేను ఫ్రై చేసిన తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకోండి. మీకు ఈ విధంగా బ్రేక్ చేసినప్పుడు ఈ విధంగా ఉడికినట్లు మనకు అనిపిస్తే పర్ఫెక్ట్గా ఉడికినట్లు అర్థం. చూడండి, నేను కట్ చేసిన వెంటనే ఈ విధంగా 2 పార్ట్స్ లాగా సపరేట్ అవుతుంది. తర్వాత ఇంకొక బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని 3 నుండి 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. చికెన్ 65 మనం దేనిలో అయితే వేపామో అందులో కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నాకు ఆ కడాయిలో ఉన్న క్వాంటిటీ సరిపోదు. అందుకే నేను వేరే బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో ఆయిల్ వేడైన తర్వాత
ఒక 10 ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మనం వేసుకునేటప్పుడు ఈ విధంగా ఆనియన్స్ని విడివిడిగా చేస్తే తొందరగా వేగుతుంది, మనకు గ్రేవీ క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. అదేవిధంగా అన్ని ఆనియన్స్ మనకు బాగా వేగుతాయి. తర్వాత ఇందులో 4 నుండి 5 పచ్చిమిర్చిలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. దీని అంతటిని బాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. ఈ చికెన్ 65 దమ్ బిర్యానీకి కరివేపాకు వలన అంత టేస్ట్ వస్తుంది. తర్వాత దీన్ని కాసేపు వేగినాక 1/2 స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీని అంతటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. తర్వాత ఇందులో 3 స్పూన్ల ధనియా పొడి వేసుకోవాలి. తర్వాత స్పెషల్ మసాలా అన్నాను కదండి, అది 1 స్పూన్ వేసుకోండి. ఒకవేళ అది లేనట్లయితే 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇందులోనే 4 స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. ఇప్పటిదాకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కానీ కారం వేసిన తర్వాత వెంటనే స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే కారం వేసిన తర్వాత వెంటనే మాడిపోతుంది, ఆ ఫ్లేవర్ మొత్తం మనకు చేంజ్ అవుతుంది. తర్వాత ఒకవేళ రుచికి సరిపడా సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా 1 స్పూన్ దాకా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి బాగా వేపుకున్న తర్వాత ఒక బౌల్ నిండా పెరుగు తియ్యటిది వేసుకోవాలి. పుల్లగా ఉండకుండా తియ్యగా ఉన్న పెరుగును మాత్రమే యూజ్ చేసుకోవాలి. పెరుగు వేసుకునేటప్పుడు దాన్ని బాగా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఒకవేళ మనకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకాస్త అందులో వాటర్ పోసుకోవాలి. నేనైతే క్వాంటిటీ ఎక్కువ చికెన్ ఉంది కాబట్టి ఇందులో కాస్త వాటర్ ఎక్కువగా పోసుకుంటున్నాను. మనకు ఇందులో ఆనియన్స్ ఎక్కువగా యూజ్ చేయాలి. అలా అయితే మాత్రమే మనకు గ్రేవీ ఎక్కువగా వస్తుంది. గ్రేవీ ఎక్కువగా లేకపోతే చికెన్ 65 బిర్యానీ మొత్తం డ్రై అయిపోతుంది. మనం వాటర్ పోసుకున్న వెంటనే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మసలనివ్వాలి. ఈ విధంగా మరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ 65 పీసులు ఉన్నాయి కదా, వాటన్నింటినీ ఇందులో వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కాసేపు స్టవ్ని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఉడకనివ్వాలి. అలా అయితే ఆ గ్రేవీ ఫ్లేవర్ మొత్తం చికెన్ పీసెస్కి పట్టి చికెన్ పీసెస్లు సాఫ్ట్గా అవుతాయి. సిమ్లో పెట్టకుండా ఈ విధంగా కాసేపు మనము స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి. నేను చికెన్ని మొత్తం ఇందులో వేయలేదండి, కాస్త చికెన్ తీసి పక్కన పెట్టాను. ఎందుకంటే బిర్యానీ మీద పెట్టడం కోసం ఆ విధంగా చికెన్ని కాస్త సపరేట్గా పెట్టుకున్నాను. సగం వరకు మాత్రమే చికెన్ పీసెస్ని ఇందులో వేసుకున్నాను. ఒక 5 నుండి 7 నిమిషాల దాకా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఈ విధంగా బాగా మసిలినట్టు అనిపించిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే గ్రేవీ మొత్తం అంటే ఆనియన్స్ మొత్తం కింద ఉంటాయి కదా, అవన్నింటిని ఒకసారి బాగా కలిపితే పీసెస్కి ఆ గ్రేవీ ఫ్లేవర్ మొత్తం పడుతుంది. తర్వాత ఇందులో పిడికెడు కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఇందులోనే పిడికెడు మనం పుదీనా వేసుకోవాలి. వీటన్నింటినీ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి దానిని ఉడకనివ్వాలి. మీరు ఒకవేళ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే స్టవ్ దగ్గరనే ఉండి మాత్రమే వీడియో చూసుకుంటూ చేయండి. ఎందుకంటే చాలా ఐటమ్స్ మనం మర్చిపోతాం కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏ ఐటమ్ మిస్ అవ్వదు. కానీ మనం స్టవ్ మీద ఇది పెట్టి తర్వాత ఏదైనా వర్క్ చేసుకున్నట్లయితే కొన్ని ఐటమ్స్ మిస్ అవుతాయి. అన్ని ఐటమ్స్ ప్రాపర్ టైంలో వేసినట్లయితేనే కరెక్ట్ ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత ఒక హాఫ్ వరకు నిమ్మకాయ రసం ఇందులో పిండుకోవాలి. దీనివలన కారంని బ్యాలెన్స్ చేస్తుంది ఈ నిమ్మరసం. గ్రేవీని మరీ దగ్గర పడకుండా ఈ విధంగా మనకు కాస్త సూప్ లాగా ఉండేటట్టే మనం ఆ స్టేజ్లోనే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా అయితేనే మనకు బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది, లేకపోతే బిర్యానీ మొత్తం డ్రై అయిపోతుంది. తర్వాత మనము బిర్యానీ ప్రిపరేషన్ కోసం ఒక హండీ పెట్టుకొని అందులో వాటర్ని వేడి చేసుకొని మనం మసాలా దినుసులు అన్నీ వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీ దగ్గర మసాలా దినుసులు అన్నీ లేకపోతే ఇందులో సాజీరా, లవంగాలు, బిర్యానీ ఆకు ఈ 3 ఉన్నా సరిపోతుంది. అన్నీ వేసుకోకుండా పర్వాలేదు, కానీ అన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ మనకు స్మెల్ తెలుస్తుంది. తర్వాత ఇందులోనే ఒక పిడికెడు పుదీనా వేసుకోవాలి. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఈ మసాలా దినుసులు, పుదీనా వీటన్నింటిని మనం మరిగే వాటర్లో వేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్లేవర్ తెలుస్తుంది. తర్వాత ఇందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వలన రైస్ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా మనకు పొడి పొడిగా వస్తుంది. ఒకవేళ మీకు వీలుంటే ఇందులో నిమ్మకాయ కూడా పిండుకోండి. నేను మర్చిపోయాను కాబట్టి నేను పిండలేదు, కానీ నిమ్మకాయ పిండుకున్నట్లయితే మనకు రైస్ తెల్లగా మంచిగా కనిపిస్తుంది. తర్వాత మనం పక్కన పెట్టుకున్న నానబెట్టిన రైస్ ఉంది కదండి, అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము మొత్తం రైస్ని ఇందులో వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అప్పుడే మసాలా ఫ్లేవర్, పుదీనా ఫ్లేవర్ రైస్కి పడుతుంది. అంతేకాకుండా కిందనున్న రైస్ బాగా ఉడికిపోతుంది, పైన ఉన్న రైస్ అంతగా ఉడకదు. ఇలా బాగా మనం ఒకసారి కలుపుకోవడం వలన మనకు కింద పైన రైస్ ఈక్వల్గా మొత్తం ఉడుకుతుంది. అలా అని బాగా కలిపినట్లయితే రైస్ విరిగిపోతుంది. అలా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ జల్లిగండుతో మనం కలిపినట్లయితే రైస్ అసలు విరిగిపోదు. ఒకసారి మనము రైస్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకున్నట్లయితే నాకైతే రైస్ ఉడకలేదు. నేను ఒక 10 మినిట్స్ మాత్రమే ఉంచాను, కానీ రైస్ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నాకు రైస్ ఉడకలేదు. తర్వాత మళ్ళీ కాసేపు అలానే ఉంచి ఒక 2 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే రైస్ కాస్త మెత్తగా అయినట్టు అనిపించింది. అంటే 80% ఉడికినట్లు అనిపిస్తే సరిపోతుంది. 80% అంటే ఆల్మోస్ట్ మనకు రైస్ అయినట్లు, కాస్త పలుకుగా ఉంటుంది. అంటే పైన మనం ఫస్ట్ తీసే రైస్ మాత్రమే పలుకుగా ఉంటుంది, కింద రైస్ ఆల్రెడీ వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి పూర్తిగా ఉడికిపోయినట్లు అనిపిస్తుంది. కాబట్టి త్వరగా రైస్ని మనం తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు రైస్ని వంపడం వస్తే ఒక మూతతోటి రైస్ని వంపుకుంటే చాలా బెటర్. తర్వాత ఇందులోని వాటర్ని తీసి కాస్త పక్కన పెట్టుకున్నాను. మొత్తం వాటర్ని పడపోయకుండా ఈ విధంగా కొన్ని వాటర్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్లో మనకు ఆ మసాలా ఫ్లేవర్ ఉంటుంది కదా, అందుకే ఆ వాటర్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి అదే బౌల్లో మొత్తం మనం పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదండి, చికెన్ 65 మసాలా, దాని అంతటిని మొత్తం ఒకే దగ్గర ముద్దలా కాకుండా అటు ఇటు ఈక్వల్గా అంటూ పేర్చుకోవాలి. ఒకవేళ మీకు లేయర్ బై లేయర్ లాగా కావాలి అనుకుంటే కాస్త ఈ మసాలాను పక్కన పెట్టుకోవాలి. లేదు మీకు మొత్తం కింద ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఒకవేళ మీ దగ్గర ఉన్న మసాలా మొత్తం ఇందులో వేసుకోండి. నేనైతే కాస్త చికెన్ని పక్కన పెట్టుకున్నాను, ఒక లేయర్ని మాత్రమే ఈ విధంగా వేశాను. వీటిని వేసి ఆ గరిటెతో ఈక్వల్గా అటు ఇటు జరపాలి. ఈ చేతితో కాకుండా ఈ విధంగా గరిటెతో మాత్రమే ఈక్వల్గా, అంటే గ్రేవీ కూడా అందులోకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఈక్వల్గా. తర్వాత మనం పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, దాని అంతటిని ఈ విధంగా ఈ జల్లిగంటతోటి అటు ఇటు అంటూ మొత్తం ఈక్వల్గా వేసుకోవాలి. ఇలా రైస్ వేసేటప్పుడు మనం రైస్ని, అంటే కింద ఉన్న రైస్ని తీసుకొని వేయాలి. అది ఆల్రెడీ బాగా మెత్తగా ఉడుకుతుంది కాబట్టి ఫస్ట్ ఆ రైస్ వేసి తర్వాత రైస్ బౌల్ నుండి తీసిన పైన రైస్ని వేసుకున్నట్లయితే మనకు బాగా మెత్తగా అవ్వకుండా ఆ రైస్ డ్రైగా పొడి పొడిగా అవుతుంది. ఈ విధంగా మనము చల్లినట్టు మాత్రమే రైస్ని వేసుకోవాలి. మనం ఒకే దగ్గర కుప్పలాగా ముద్దలాగా వేసినట్లయితే మనకు ఫ్లేవర్ నుండి కింది నుండి దమ్ పైకి రాదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని బిర్యానీ చేయాలా అంటే అవునండి, ఎగ్జాక్ట్గా మనకు రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ రావాలంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే మనకు ఆ ఫ్లేవర్ ఎగ్జాక్ట్గా వస్తుంది. మనం ఏదో నచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు టైంపాస్గా చేసినట్లయితే అది ఎగ్జాక్ట్గా అలా కాకుండా జస్ట్ నార్మల్ టేస్ట్ ఉంటుంది. నేను చెప్పినట్టు ఒకసారి చేసి చూడండి, పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 దమ్ బిర్యానీ వస్తుంది. తర్వాత పక్కన పెట్టుకున్న మిగతా చికెన్ ఉంది కదా, దాన్ని కూడా ఈ విధంగా మొత్తం పైన స్ప్రెడ్ చేసుకోవాలి. అంతేకాకుండా మనకి ఎగ్జాక్ట్ రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలి అనుకుంటే మనం బాస్మతి రైస్ కూడా విడిగా దొరికే బాస్మతి రైస్ కాకుండా ప్యాకెట్లో దొరుకుతుంది కదా, ఇండియా గేట్ అలాంటి బ్రాండెడ్ రైస్ తీసుకున్నట్లయితే మనకు మంచి అరోమా వస్తుంది. తర్వాత దీని మీద కూడా మిగిలిన రైస్ మొత్తం ఒకసారి వేసుకోవాలి. చాలామంది దమ్ బిర్యానీ అంటే మనము గోధుమ పిండి లేదా మైదా పిండి కలిపి దమ్లాగా పెడతారు. అలా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చేసినట్లయితే మనం ఏ పిండి యూజ్ చేయకుండా దమ్ ఈజీగా చేసుకోవచ్చు. దీనివల్ల పిండి వేస్ట్ కాదు, శ్రమ కూడా తగ్గుతుంది, ఈజీగా చేసుకోవచ్చు. అదే విధంగానే వీడియోలో చూపించబోతున్నాను. ఒకసారి రైస్ని మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఒకసారి గరిటెతోటి అదే విధంగా సమానంగా అటు ఇటు అన్నట్లయితే దమ్ ఈక్వల్గా అంతటా చేరుతుంది, ఫ్లేవర్ ఆరోమా మంచిగా వస్తుంది. తర్వాత దీని మీద
పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ ఇందులో వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల మనకు మంచి కలర్ కనిపిస్తుంది, ఆరోమా కూడా మంచిగా వస్తుంది. తర్వాత మనం పక్కన పెట్టుకున్న బిర్యానీ వాటర్ ఉన్నాయి కదా, రైస్ ఉడికించినవి, ఆ వాటిని ఈ విధంగా రైస్ మొత్తం స్ప్రెడ్ చేస్తూ పోసుకోవాలి. రైస్ మధ్యలో కాకుండా రైస్కి చివర్లకు మనం ఆ వాటర్ని స్ప్రెడ్ చేస్తూ పోసుకున్నట్లయితే రైస్ తొందరగా అంటిపోకుండా మాడకుండా ఉంటుంది. తర్వాత ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మీ టేస్ట్ని బట్టి 1 స్పూనా 2 స్పూన్లని అడ్జస్ట్ చేస్తూ వేసుకోండి. నేనైతే నెయ్యి కాస్త ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. రైస్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా నెయ్యిని వేసుకున్నట్లయితే మంచి టేస్ట్ ఉంటుంది రైస్ మొత్తం. మరొకసారి వాటర్ని మొత్తం చిలకరించినట్టు అంతా వేసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక మంచి టవల్, చిన్న సైజ్ టవల్ లేదా కర్చీఫ్ని మొత్తం తడుపుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. దీనివల్ల దమ్ బయటికి పోదు. మనం పిండి యూజ్ చేయాల్సిన అవసరము లేదు. ఈ విధంగా మొత్తం కార్నర్లు కవర్ అయ్యేటట్టు ఆ టవల్తో మనం గట్టిగా పెట్టి తర్వాత దాని మీద పర్ఫెక్ట్ మూత పెట్టుకోవాలంటే గ్యాప్స్ లేని మూత పెట్టుకొని దాని మీద ఏదైనా బరువును పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ వాటర్తో ఉన్న బౌల్ని దాని మీద పెట్టుకుంటున్నాను. ఈ బరువు పెట్టడం వల్ల దమ్ అసలుకి బయటికి పోయే ఛాన్సే ఉండదు. దీనివల్ల మనం పిండి ఎక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 20 మినిట్స్ తర్వాత మనము తీసి చూసుకొని ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే ఒకసారి 1 సైడ్ మూత ఓపెన్ చేసి క్లాత్ తీసి ఈ విధంగా గరిటెతో చెక్ చేసుకుంటున్నాను. నాకైతే పర్ఫెక్ట్గా ఉడికినట్లు అనిపించింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాం కదండి, స్టవ్ను ఆఫ్ చేసేసి ఈ టవల్ని మళ్ళీ దాని మీద ఉండే మూతని అదే విధంగా పెట్టి ఒక 15 నిమిషాలు దాన్ని కదపకుండా మూత ఓపెన్ చేయకుండా వదిలేయాలి. దీనివలన లోపల ఫ్లేవర్ మొత్తం రైస్కి మొత్తం పడుతుంది. చూసారు కదండి, పర్ఫెక్ట్ చికెన్ 65 దమ్ బిర్యానీ నేను ప్రిపేర్ చేశాను. ఇలా రైస్ని వేసేటప్పుడు రైస్ మధ్యలో నుండి కాకుండా ఒకవైపు నుండి నిదానంగా రైస్ను తీయాలి. ఇలా రైస్ని తీసేటప్పుడు నార్మల్ గరిటె కాకుండా ఇలా పెద్ద సైజ్ గరిటె తీసుకున్నట్లయితే అన్నం కానీ పీస్ కానీ విరిగిపోదు. తర్వాత పక్కన పెట్టుకున్న చికెన్ 65 పీసెస్ ఉన్నాయి కదా, వాటన్నింటినీ దీని మీద పెట్టుకోవాలి. దీనివల్ల చికెన్ 65 బిర్యానీ మరింత ఎమ్మీగా కనిపిస్తుంది. నేను చెప్పిన కొలతలతో చేసినట్లయితే ఎగ్జాక్ట్గా ఈ రైస్ 15 మంది దాకా తినవచ్చు. అంతమందికి సరిపోతుంది ఈ క్వాంటిటీ. నేనైతే ఈ క్వాంటిటీతో 15 మంది తిన్నాము. మా ఇంట్లో చిన్న అకేషన్ ఉంటే దీన్ని చేశాను నేను. మీకు కూడా నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్లో మరిన్ని వంటలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ను ఒకసారి విజిట్ చేయండి. డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేయాలో కూడా నా ఛానల్లో ఉందండి, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్సే, కానీ ఇది తిన్న తర్వాత దాని టేస్ట్ చూసి మన వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్తో మనం చేసిన శ్రమ మొత్తం మనం మర్చిపోతాం. అంత చాలా బాగుందని అంటారు చికెన్ దమ్ బిర్యానీ. మీకు కూడా నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.